హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, అర మీటర్ క్లాత్తో రఫుల్ హ్యాండ్స్ 3 లేయర్స్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ క్లాత్తో నేనైతే ఇప్పుడు ట్రిపుల్ హ్యాండ్ కట్ చేస్తాను అనమాట. ఇదిగోండి, మనకి 1/2 మీటర్ క్లాత్ అయితే ఉన్నది, ఎక్కువ కూడా ఏం లేదండి. దీన్ని ఇలా మనం క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా తగ్గించుకొని ఒకటి పెద్ద మడత, రెండోది చిన్న మడత వేసుకోవాలి. జస్ట్ ఈ చిన్న మడతలో ఉన్నదాన్ని మనం ఇలాగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక నేను స్కెచ్ డ్రాయింగ్తో ఏం పని లేదండి దీనికి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి మనకి టేప్ కొలత ఏం లేదు. ఫస్ట్ ఈ చిన్న పీస్ని నేను ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెడుతున్నాను. ఓకేనా? తర్వాత ఈ పెద్దగా ఉన్న పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చిన్నగా ఉన్న పీస్ ఏదైతే ఉందో అది సెకండ్ లేయర్ అనమాట. ఓకేనా? ఇదిగోండి, కింద ఒక 1.5 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఇప్పుడు మనకి హ్యాండ్ ఎంత కావాలని మనం చూసుకోవాలి. మనకి హ్యాండ్ లోపల షార్ట్ హ్యాండ్ మనం ఈ సైజు హ్యాండ్ అయితే తీసుకుంటాం కదా, పొద్దున్నే గాలి ఎగిరిపోతుంది. షార్ట్ హ్యాండ్ ఈ లోపల తీసుకుంటాం కాబట్టి సుమారుగా దీని మీద మనం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా 1.5 ఇంచు గ్యాప్ ఉంచి వేసుకున్న తర్వాత నికరం హ్యాండ్ అయితే మనం 8 ఇంచెస్ తీసుకుందాం. ఓకేనా? ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, 8.5, 5 ఇంచుల వరకు తీసుకుందాం. పొడవు నేను 8.5 ఇంచులు తీసుకున్నానండి. ఈ లూజ్ ఎంత అంటే మనకి ఆల్రెడీ ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత మీరు 12 ఇంచుల వెడల్పు అయితే హ్యాండ్కి ఉంచుకోండి. లేదు మీకు హ్యాండ్ బాగా లెగవసరం లేదు, చిన్నగా అదే ఐ మీన్ తక్కువగా నేను వేసుకుంటాను కదా, అలా మీకు ఉండాలి అనుకుంటే 10 ఇంచెస్ లేకపోతే 12 ఇంచెస్ పెట్టుకోండి. సరేనా? బాగా ఎక్కువ లెగవాలి, కుచ్చుగా రావాలనుకోండి, మొత్తం ఉంచేయండి ఇలా చివరి వరకు. అలా మీరు చివరి వరకు ఉంచేసినట్లయితే హ్యాండ్ అనేది బాగా కుచ్చు వస్తుంది. బాగా కుచ్చొద్దు అనుకున్నప్పుడు మీరు ఇలాగా 12 ఇంచులు ఉంచుకొని కట్ చేసుకోండి. హ్యాండ్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు 2 లేయర్స్ వచ్చినాయి, క్లియర్గా చూడండి. 2 లేయర్స్ వచ్చినాయి కదా. తర్వాత పెద్ద ముక్కలో, అడుగుని పెద్ద ముక్క కదండి, ఈ పెద్ద ముక్కలో ఉన్న క్లాత్ మాత్రం మనం తీసుకొని కొంచెం లైన్ చేసుకోవాలి. ఇలా లైన్ చేసుకున్న తర్వాత పైన ఇంకో లేయర్ కోసం మనం దీన్ని యూజ్ చేయాలి. అప్పుడు 3 లేయర్స్ అయితే అవుతాయి అన్నమాట. అదిగోండి, ఉజ్జాయింపున ఇలా పైన పెట్టేసుకొని మనం కట్ చేసుకోవాలి. అదిగోండి, ఇలాగా మనకి 3 లేయర్స్ హ్యాండ్స్ అయితే 1/2 మీటర్లో 3 లేయర్స్ రెడీ అయిపోయినాయి. ఓకేనా? మీకు స్టిచ్చింగ్ చేసుకునే విధానం వస్తే ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అర్థం కానిచో నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. షాప్ దగ్గర ఉన్నానన్నమాట. ప్రజెంట్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అవ్వలేదు, బ్లౌజు కటింగ్ చేసి అయితే పక్కన పెట్టాను మీకోసం. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.